మహాదేవా, డాక్టర్ బాబుని ఎప్పుడు చల్లగా చూడు. అవును, నా సంచి ఎక్కడ పెట్టాను? మీరందరూ ఇక కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు మనం పూజలోని చివరి ప్రక్రియ ప్రారంభిద్దాం. అవినాష్ బాబు, ఇప్పుడు నువ్వు శివపార్వతుల అభిషేకం చేయాలి. ఈ పాలని శివలింగానికి అర్చన చేయాలి. ఒకటి గుర్తుంచుకో, దీని బిందువులు అమ్మాయి హాసినిపై పడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే శివలింగంపై అభిషేకం చేసిన నీళ్లు తన భార్య పైన పడతాయో అప్పుడు ఆ భార్యాభర్తలకి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ శివపార్వతుల్లా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇవిగో తీసుకో బాబు, శివలింగానికి అభిషేకం చేయండి. నా సంచి ఎక్కడ పెట్టాను? నా సంచి ఇక్కడే ఉంది. అయ్యో రామా, ఇదేంటి? శివుడికి పాలతో అభిషేకం చేస్తే ఒక్క చుక్క కూడా హాసిని మీద పడలేదు. పరమేశ్వరుడు కూడా వీళ్ళిద్దరూ కలవాలని కోరుకోవడం లేదు. చాందిని, అవినాష్ బాబు, నువ్వెందుకిలా చేసావు? ఊర్వశి, ఇందులో అవినాష్ తప్పే ఉంది చెప్పు. తన అభిషేకం సరిగ్గానే చేశాడు కదా. బిందువులు పడలేదంటే పడలేదు, అంతే. అభిషేకం మళ్ళీ చెయ్యొచ్చు. బాబు అవినాష్, ఇంకోసారి చే. లేదు లేదు, ఈ కార్యక్రమం ఒక్కసారి మాత్రమే చేయాలి. రెండోసారి చేయడం వల్ల ఏ మహత్యం ఉండదు. కానీ పంతులు గారు, భగవంతుని అనుగ్రహం ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుంది కదా. మొదటిసారైనా రెండోసారైనా ఏం తేడా ఉంటుంది? అవినాష్, నువ్వు రెండోసారి అభిషేకం చేయి. అయ్యో వద్దమ్మా, రెండేసారి అలా చేయకూడదు. పంతులు గారు, పాము 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 పాము, అయ్యో పాము పాము.
పాము పాము అయ్యో పాము పాము త్వరగా రండి పాము అయ్యో పాము వద్దు వద్దు నువ్వు అలా చెయ్యొద్దమ్మా. ఈ రోజు నాగపంచమి, ఇప్పుడే కదా ఆయన పూజ చేశాం. వద్దమ్మా, ఆయనకి కోపం తెప్పించొద్దు. ఈ నాగదేవత మహాదేవుడికి చెందింది, చంపకూడదు. ఆయన దేవుడు కాదు, పాము. మీరు ఎందుకు అలా కూర్చున్నారు? పక్కకు జరగండి, నేను నిన్ను చంపేస్తాను. అసలు నేను చంపేస్తాను. ఏం చేస్తున్నావు? నేను చంపేస్తాను. వెనక్కి వెళ్ళు. హాస్పిటల్ నుంచి ఈ సమయంలో ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఎవరికైనా ఏదైనా అయిందా? అవినాష్, అవినాష్! ఆగండి, ఆగండి మేడం. దీనిలో భగవంతుని చూడలేరేమో, కనీసం మనలో అయినా మానవత్వం ఉంటుంది కదా. హే మహాదేవా! నాగదేవత, నాగదేవత శాంతించండి. ఈరోజు నాగపంచమి. మాకు తెలుసు, నాగపంచమి రోజున మీరెవరికి హాని తలపెట్టరని. మీరు కేవలం ఆశీర్వదిస్తారు. ఏదో కారణం వల్ల మీరు కోపంగా ఉన్నారు. మీకు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. మీరెవరికి ఏ హాని తలపెట్టకండి. మీరు శాంతించండి నాగదేవత. నాగదేవత, ఇక్కడ ఎవరి వల్ల ఏ తప్పు జరిగినా మమ్మల్ని అందరినీ క్షమించండి అమ్మా. అయ్యో పరమేశ్వర, అయ్యో మీరే చూడండి వదినా. ఈ రోజు మన ఇంటికి కాబోయే కోడలి కాలి అడుగులు కదా పడాలి. కానీ ఈ అమ్మాయి ఎలా అడుగులు వేసిందంటే, బురద కళ్ళతో ఎలా అడుగులు వేసిందో చూడండి. తనే ఏదో ఇంటి కోడలైనట్టు. కానీ ఈ అమ్మాయి ఎవరసలు? హే అమ్మాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. ఇక్కడేం చేస్తున్నావు? నీలాంటి వాళ్ళతో ఇదే సమస్య. ఎప్పటి వరకైతే తన్ని తరిమేయకుండా ఉంటామో అప్పుడు మీరు తలకెక్కి కూర్చుంటారు. పద వెళ్ళిక్కడి నుంచి. వద్దమ్మా, ఈ అమ్మ ఇక్కడే ఉండడం మంచిదైంది.
తినే కదా నాగదేవతను శాంతింపచేసింది. ఆ భగవంతుని విశేషమైన కృప నీ మీదున్నట్టుంది. ఒకవేళ ఈ అమ్మాయి ఇక్కడ లేకపోయింటే. అత్తయ్య, అలాంటిదేమీ లేదు. ఇలాంటి అలగా జనం గురించి నాకు చాలా బాగా తెలుసు. ఈ అమ్మాయిని నేను బయటికి వెళ్ళమని చెప్పాను. తనని లోపలికి రానివ్వలేదు కదా, అందుకే పాముని తీసుకొని వచ్చినట్టుంది. లేదంటే ఎవరిని కరవకుండా ఎలా వెళ్ళిపోయింది? లేదు లేదు మేడం, నేనసలు అలా చేయలేదు. ఎందుకంటే ఈరోజు నాగపంచమి. నాగదేవత అలా పిలిస్తే రాదు. తనంతట తన ఎక్కడికైనా వెళ్ళి ఇష్టంగా ఆశీర్వదిస్తారు. కానీ ఈరోజు ఏదో పెద్ద తప్పు వల్ల కోపంగా ఉన్నారు. ఏ అమ్మాయి, ఇలాంటి మాటలు చెప్పి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటున్నావేమో. అలా అస్సలు అనుకోకు. నేను నిన్ను బలవంతంగా బయటికి పంపించే లోపే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగో! నువ్వు ఎవరనేది నాకైతే తెలీదు. కాని నాగదేవత కోపం నుంచి నువ్వే మమ్మల్ని కాపాడావు. దీనికైతే నీకు బహుమతి ఇవ్వాల్సిందే. ఒక్క మాట చెప్పు, నీకు భయం అనిపించలేదా? లేదు, నేను గ్రామం నుంచి వచ్చాను. మా ఊరి మట్టితో చేసిన దీపాలు కూడా రాత్రంతా చీకటితో పోరాడతాయి. నేనేమో ఆ మహాదేవుడి భక్తురాల్ని. నేను నాగదేవతకి ఎలా భయపడగలను? అయితే నీ ఈ ధైర్యానికి బహుమతి ఇవ్వాల్సిందే. అయ్యో వద్దు. ఇదిగో నువ్వు మమ్మల్ని కాపాడినందుకు నేనిస్తున్న కానుక. నాకు తెలుసు చాలా విలువైందని, కానీ మా ప్రాణాల కంటే కాదు కదా. దీన్నుంచుకో. వద్దమ్మగారు, నన్ను క్షమించండి, కానీ నేను దీన్ని తీసుకోలేను. నేనేదైతే చేశానో అది నా బాధ్యత. నేను కేవలం ఇక్కడ పూలు పెట్టి అలంకరించడానికి వచ్చాను. ఆ భగవంతుడు దానికి కూడా డబ్బులు ఇప్పించాడు. ఆయన దర్శనం కూడా లభించింది. ఇంకా నాకు దానికి మించేది అవసరం లేదు. మీ దగ్గర ఉంచండి. ధన్యవాదాలమ్మగారు. ముందు నా పూజకు భంగం కలిగించింది, తరువాత నన్ను అవమానించింది. ఇంకా ఇప్పుడు ఇది గొప్ప దానిలా నాటకమాడుతోంది. చేసిన తప్పులన్నింటికి దీనికి శిక్ష వేసి తీరాలి. ఇది ఊరిలో మొదటి సంపాదన. ఇంకా ఇలానే డబ్బులు పోగు చేసి నేను నా పొలానికి అప్పు తీర్చేస్తాను. అరే, ఏం చేస్తున్నారు మీరు? ఇవి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నిన్ను ఇంటికి పూలు అలంకరించడానికి తీసుకొచ్చాను కదా, మరి ఇంటి లోపలికి వెళ్ళి ఎందుకు తమాషా చేస్తున్నావు? ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా దక్కదు. తమాషా? నేనేం తమాషా చేశాను? నేనే తమాషా చేయలేదు. ఇవి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. అలాగా? ఇచ్చేయండి. అసలే డబ్బులు ఇప్పుడు నేను ఇక్కడ పనిలో పెట్టుకోవడం లేదు. వెళ్ళు ఇక్కడి నుంచి. అలా చేయకండి. నీకే వెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా. రేయ్, పని చూసుకోండి రా. హలో. మేడం, మీరు ఎలా అయితే చెప్పారో అలాగే చేశాను. ఇకపై ఏ పనున్నా నాతో చెప్పండి. ఓకే.
హలో నానమ్మ. హలో సౌందర్య, నీకు నేను ఓ విషయం చెప్పాలి. ఏమైంది నానమ్మ? మీ అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగలేదు. మేము తనని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. ఏంటి ఆసుపత్ర? కానీ ఏమైంది అమ్మకి? నేను ఇప్పుడే ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? నువ్వేమీ డాక్టర్ కాదు, దేవుడివి కాదు. నువ్వు మీ అమ్మని కాపాడుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేసి చికిత్స కోసం డబ్బులు పంపించు. నానమ్మ, నేను అమ్మకి ఏం అవ్వనివ్వను. నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను. మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఉంటాను. అమ్మా. పరమేశ్వర, ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు? నాకు ఉండడానికి ఇల్లుంది కానీ తినడానికి డబ్బులు లేవు. కానీ నాకు తెలుసు ఇలాంటి సమయంలో మీరు నన్ను విడిచిపెట్టరని. నాకు సహాయం చేయండి పరమేశ్వర. దయచేసి నన్ను ఇంకా పరీక్షించకండి. ఎవరికైతే పరీక్షలో అధిగమించే శక్తి ఉంటుందో వాళ్ళకే దేవుడు పరీక్షలు పెడతాడు. తీసుకో ఆ దేవుడి ప్రసాదం. ఇదిగో, ఆయన ఆశీర్వాదం నీ పైనుంది కదా. ఆయన నీకెప్పుడు చెడు జరగనివ్వడు. తీసుకో, ఈ డబ్బు తీసుకో. కష్టంలో ఉన్నట్టున్నా ఉపయోగపడతాయి. అయ్యో వద్దొద్దమ్మగారు, నేను ఈ డబ్బులు తీసుకోను. అమ్మగారు అంటున్నావు కానీ అమ్మ చెప్పేది వినవా? ఆ దేవుడే సాయం చేస్తున్నాడనుకో. వద్దమ్మగారు, మీరు నాకు నిజంగా సహాయం చేయాలనుకుంటే నాకేదైనా పని ఇప్పించండి. దానికి బదులుగా నేను ఈ డబ్బులు తీసుకుంటాను. కానీ ఊరికే ఇలా డబ్బులు తీసుకోలేను. కష్టాల్లో ఉంది కానీ కష్టపడకుండా ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. నేనీ అమ్మాయిని ఇంట్లో పని కోసం పెట్టుకోవచ్చు, కానీ ఎవరిని అడగకుండా ఎలా పెట్టుకోవాలి? ఓకే, ఇంకేదైనా కాంప్లికేషన్ ఉంటే నాతో చెప్పు. అవినాష్, పద త్వరగా రా, వెళ్దాం. ఈ రోజు చేయాల్సిన ప్రక్రియ ఇంకా మిగిలింది. ఈ పాలతో నువ్వు శివుడికి అభిషేకం చేయాలి. నువ్వు అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేక బిందువులు నా మీద పడడం మనిద్దరికి చాలా ముఖ్యం. త్వరగా రా, వెళ్దాం. హాసిని, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. ఇది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే. ఒకవేళ అభిషేక బిందువులు పడలేదు అంటే దాని అర్థం మనం విడిపోతామని కాదు హాసిని. మనం మన బంధాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఆ భగవంతుడు మన చేతిలోనే ఉంచాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అవినాష్, నేను నీకు మాటల్లో చెప్పలేను. నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు, చాలా అర్థం చేసుకుంటావు. కానీ ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు భయమేస్తోంది. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. నిన్ను నా నుండి ఎవరు దూరం చేయరు కదా. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. నాకు మాట ఇవ్వు. పెళ్లి తర్వాత కూడా నన్ను ఇలాగే ప్రేమిస్తూ ఉంటానని. మాట ఇవ్వు. నువ్వు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పనని. నువ్వు నా దగ్గర ఎప్పుడు ఏమి దాచావు కదా. మాట ఇవ్వు అవినాష్, నాకు మాట ఇవ్వు. నీకు మాట ఎలా ఇవ్వమంటావు హాసిని? నేను నీ దగ్గర అంత పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నాను. ఇలా ఎప్పటివరకు దాచిపెట్టాలో నాకు కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను నిన్ను మోసం చేస్తున్నాను అని. నాకు ప్రతి క్షణం నీతో నిజం చెప్పేయాలనుంది, కానీ ఎలా? అయ్యో, ఏదో ఒక్కసారి పాము నుంచి కాపాడితే ఇంట్లో పనికి పెట్టేసుకుంటారా? రేపు పొద్దున్న దొంగల్ని బందిపోట్లన్నీ తరిమేస్తే ఇంటి కోడలుగా తెచ్చి పెట్టుకోవాలా? అయ్యో, ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా. చూడండి అక్కయ్య, ఈ అమ్మాయి నిజాయితీ పరురాలు. తనకి పని అవసరం ఉంది, మనకు వంటింట్లో సహాయంగా ఉంటుంది. అయ్యో, ఆ అమ్మాయి ఎలా ఉందో చూడండి. ఛీ! డాక్టర్ బాబు ఇక్కడ? అయ్యో అమ్మా, నువ్వు భయపడకు.
ఏమైందమ్మా? దేని గురించి వాదించుకుంటున్నారు? అయ్యో బాబు, ఉన్న పలంగా మీ అమ్మకి ఈ అమ్మాయి మీద ఎంత ప్రేమ వచ్చిందో చూడు. తన గురించి ఏమీ తెలుసుకోకుండా పనిలో పెట్టుకుంటానంటుంది. నువ్వే చెప్పు, ఇది ఇల్లా లేదంటే ధర్మశాల? ఎవరెవరినో తీసుకొచ్చి ఇంట్లో పనిలో పెట్టుకోవడానికి? నువ్వే చెప్పు. బాబు, నాగదేవతకి కోపం వచ్చి అత్తయ్యని కాటేయడానికి వచ్చింది. ఈ అమ్మాయి నాగదేవతను శాంతింపజేసి జానికి అత్తయ్య ప్రాణాలు కాపాడింది. మరి ఈ మాత్రం సాయమైనా చెయ్యాలిగా. చూడండి, ఎవరు మీరు? అమ్మా, నువ్వేం భయపడకు, చెప్పు. మాట్లాడమ్మా, భయపడకు. మిమ్మల్ని అడిగేది. ఇలా వచ్చి నుంచోండి. అమ్మా, భయపడకు. అయ్యో చెప్పు. ఇలా చూడు, తిరుగమ్మా. నువ్వు భయపడకు.